నా యొక్క నమస్కారాలు. మా యొక్క చెదుళ్ళ గ్రామ పంచాయతీలో ఏదో అక్రమాలు జరిగినాయని నిన్నటి రోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ శైలజానాథ్ గారు మరి గతంలో మా సింగనమల నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శైలజానాథ్ గారు చెదుళ్ళ గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఇతరత్ర వాళ్ళకి ప్రోత్సహించి ఊర్లో ఇది చేస్తున్న పోలీసుల కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించి దౌర్జన్యాలు చేస్తున్నారని నేను మాట్లాడడం జరిగింది. అక్కడ అక్రమాలు ఎవరు చేసినారనేది నిగ్గు తేల్చాల్సింది అధికారులు, మళ్ళీ ప్రభుత్వం అధికారులు చేస్తారు. కాబట్టి అక్కడ ఎవరు కబ్జా చేసినారు, ఇటువంటి వాళ్ళ భూమి 2 ఎకరాలు కబ్జా చేసినాడు, ఇంకోటి 1.5 ఎకరా కూడా కబ్జా చేసినాడు. మరి అక్కడ ఎరికలోళ్ళది 70 సెంట్లు కబ్జా చేసినాడు. మళ్ళీ కురువోళ్ళు అక్కడ 2004లో కుంటినాగన్న అనే అతనితో 10 సెంట్లు భూమి కొనుక్కొని బోర్ వేయించుకుంటే 4 కుటుంబాలు అయిపోద్ది వీధిని పడినాయి. ఆ భూమిని ఆ బోర్ను కూడా కబ్జా చేసుకొని వాళ్ళ నీళ్లు పోనీయకుండా వాళ్ళ బోర్నే తీసేసుకున్నాడు. వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయన్నమాట. అగ్రిమెంట్ ఉంది, ప్లస్ వాళ్ళకి సర్వీస్ ఉంది బోర్కి. మరి మీరు ఎవరు కబ్జా చేసినారు, ఎవరు ఇదే మాట్లాడుతున్నారు? అక్కడ గ్రామ పంచాయతీ స్థలంలో ఒక ఆయన ఇల్లు కట్టినాడు. మరి సంఘాలకు తీసేసిందే కొత్త సెదల గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కబ్జా చేసుకొని వాటర్ ప్లాంట్ నడుపుకుంటున్నాడు. దానిపైన ఏం సమాధానం చెప్తారో శైలజానాథ్ గారు చెప్పాలా. మరి శ్మశాన వాటిక సంబంధించింది కూడా సాయిబుల్ శ్మశాన వాటికి సంబంధించింది పోలీసు వాళ్ళు తీసేసినా కూడా మళ్ళా కూడా దాన్ని కట్టెలు వేసి అక్కడ ప్రతి సంవత్సరము పీర్ల పండుగ జరిగే పండుగను కూడా ఆ యొక్క శ్మశానంలోకి తీసేసినారనే ఉద్దేశంతో ఆ పండుగను కూడా నిలబెట్టినారు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి కబ్జాదారులు ఎవరు అనేది నిగ్గు తేల్చాల్సింది అధికారులు. మరి మీరు ఒక మాజీ మంత్రిగా ఎవరు అక్రమాలు చేసినారో మీరు కూడా మీ పార్టీ తరఫున నిధి నిర్ధారణ కమిటీ వేసి మీరు ఎంక్వైరీ చేస్తే అక్కడ గ్రామంలో ప్రజలు ఎవరు కబ్జా చేసినారనేది తేల్చిపోతుంది. మరి ఆ యొక్క ఒన్నూరప్పక్ అనే అతనికి అక్కడ ఎటువంటి సంబంధం లేదు ఆ భూమి గురించి. కానీ వాళ్ళ పెదనాయనికి గవర్నమెంట్ 1926లో పట్టా ఇచ్చింది. ఆ భూమిని కబ్జా చేసుకున్నావు, అది మీ యొక్క కుటుంబ వ్యవహారం. తెలుగుదేశానికి అంటగట్టి మీరు మాట్లాడే వక్ర భాష సరిగ్గా లేదు. కానీ మీరు ఈ యొక్క కబ్జాదారులు ఎవరనేది తెలుసుకొని మాట్లాడి ఈ యొక్క కూటమి ప్రభుత్వము కబ్జాదారులకు ఎప్పటికీ కొమ్ము కాయదు. మీరే కబ్జాదారులకు కొమ్ము కాసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు ఏ పొరపాటున గుణపాఠం చెప్తారో మీరు ఆలోచన చేసి మీరు మాట్లాడాలా. మీరు కూడా ఎందుకంటే గతంలో మీరు మంత్రిగా పనిచేసినారు కాబట్టి, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా అందులోనూ చెదుళ్ళ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మీకు కానీ తెలుసు. మరి ఎవరు కబ్జా చేస్తారు, ఎవరు కబ్జా చేయరు అనేది. మరి దీనిపైన నేను చెప్పిన దాంట్లో ఆ యొక్క పంచాయతీ తలాన్ని ఆక్రమించుకొని వాటర్ ప్లాంట్ పెట్టుకున్నటువంటి సర్పంచ్ గారికి మీరు ఎన్నుదన్నుగా నిలుపుతారా, లేకపోతే ఒన్నూరప్ప కబ్జా చేసిన దానికి ఎన్నుదన్నుగా నిలుపుతారా? మరి మీరే తేల్చుకోవాలా. మరి ఎవరు కబ్జా చేసినారనేది మీరు తేల్చుకొని మీరు పత్రికాముఖంగా మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆమెకు బంగారు గుళ్ళు లేదు, అది ఇది అంటున్నారు. బంగారు లేదంటే ఎవరన్నా గుంజుకున్నారా? ఎవరన్నా ఆయన ఊర్లో కనపడలేదంటున్నారు. ఆయన బజారుకి ఎక్కి మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని. వాడిని సంపుతా, ఈయన్ని సంపుతా అని కొడువెన్లు తీసుకొని పోతున్నాడు. మరి అట్లా వాళ్ళకు వస్తాసు పలుకుతున్నారు మీరు. దీనిపైన మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. కాబట్టి మీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడమన్నారు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం, మేము మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం. ఎవరు కబ్జా చేసినారు అనేది, కబ్జా చేసిన దారులకు మీరు ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడవలసిందిగా శైలజానాథ్ గారిని నేను కోరుకుంటాను.